ఓకే. సో, ఇప్పుడు ఈ ఎస్ఎస్‌సిలో పర్టిక్యులర్‌గా సీజీఎల్‌కే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే, మీరు ట్రైనింగ్ దీని మీద ప్రొవైడ్ చేస్తున్నారా? చేస్తున్నాం మేడం. మన ఛానెల్ ఉంది ఎస్ఎన్ మ్యాథ్స్ స్కిల్స్ అకాడమీ. సో, ఓకే. దాంట్లో కంప్లీట్‌గా అవేర్‌నెస్ తర్వాత ఎస్ఎస్‌సిలో ఏ రకాల జాబ్స్ ఉంటది, యెస్. వేకెన్సీ ఎలా ఉంటది, కంప్లీట్ నాలెడ్జ్ కూడా మనం ఆ ఛానెల్ కూడా పెట్టాను కొన్ని దాంట్లో వీడియోస్. సో, ఓకే. వాళ్ళు విజిట్ చేయొచ్చు మన ఛానెల్‌లో. సో, మీరు క్లాసెస్ అనేది ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? క్లాసెస్ ప్రెజెంట్ అయితే నేను ఆఫ్లైన్ చెప్తున్నాను మేడం. ఓకే. సో, ఫ్యూచర్‌లో మనం ఎట్లాగో అదే ఛానెల్‌లో మనం ఆన్‌లైన్ ప్రొవైడ్ చేస్తాము. హుహు. కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల కొంచెం చేయలేకపోతున్నాను. సో, అట్లా ఓకే. కంప్లీట్‌గా మన ఛానెల్‌లో ఎస్ఎస్‌సి గురించి కంప్లీట్‌గా నాలెడ్జ్ ఎస్ఎస్‌సి, సీజీఎల్, సీఎస్ఎల్ తర్వాత రైల్వే గురించి అన్నీ కంప్లీట్‌గా మనకి ఛానెల్‌లో వస్తుంటదనమాట. సో, చూసారు కదండీ! మరి పర్టిక్యులర్‌గా ఎస్ఎస్‌సిలో సీజీఎల్‌కొచ్చేసి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మరి మీరు కూడా ఒకవేళ సీజీఎల్‌కి ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే, ట్రైనింగ్ కావాలనుకుంటే మాత్రం ఎస్ఎన్ఎస్ మ్యాథ్స్ స్కిల్స్ అకాడమీకి కాంటాక్ట్ చేయండి. దీని నంబర్ వచ్చేసి మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా కూడా దొరుకుతుంది. అండ్ మీకు ఒకవేళ మీ స్టాండర్డ్స్‌కి ఏది అప్లై చేయాలి, ఎలా చేయాలి అండ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకపోయినా కూడా వీళ్ళు కంప్లీట్‌గా గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో, మరి ఈ ఎగ్జామ్ వచ్చేసి ఎక్కడ అప్లై చేయాలి? అంటే ఏ వెబ్‌సైట్‌లో చూడాలంటారు? ఎస్ఎస్‌సి సైటు ఎస్ఎస్‌సి ssc.nic.in. ssc.nic.in దయచేసి మీరు ఈ వెబ్‌సైట్స్‌ని నోట్ చేసుకోండి. ఎందుకు అనంటే మనం ఎన్నో ఫేక్ వెబ్‌సైట్స్ చూస్తున్నాము. సో, మీకున్న చాలా క్రూషియల్ టైమ్ పీరియడ్‌లో ఇలాంటి వాటిలకైతే మాత్రం దయచేసి టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. సో, పర్టిక్యులర్‌గా మీరు ఈ వెబ్‌సైట్స్ అనేది ముందుగానే నోట్ చేసి పెట్టుకోండి. సో, అప్లికేషన్ ఫీజ్ అనేది ఎంత ఉంటుంది యెస్, సార్? రూ. 100. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అంతేనా? నో ఫీజ్. ఓకే. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి నో ఫీజు. మిగతా ఓకే. వాళ్ళకి రూ. 100. ఓకే. అన్ని ఎగ్జామ్స్‌కి నో. సీజీఎల్, సీఎస్ఎల్ అన్ని ఎగ్జామ్స్‌కి ఎస్ఎస్‌సి రూ. 100. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి నో ఫీజ్. ఓకే. తర్వాత వీళ్ళేంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ssc.nic.లో హుహు. ఫస్ట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాంట్లో వెబ్‌సైట్‌కి వెళ్లి వాళ్ళ ఫోటో డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్ఎస్‌సి ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ పోస్ట్ అప్లై చేసినప్పుడు ఈజీగా టైమ్ సేవ్ అయితది. మళ్ళా అవును. ఇప్పుడు ఏ పోస్టింగ్ చేసుకున్నప్పుడు సీజీఎల్ చేసుకున్నప్పుడు మళ్ళా ఫార్మ్ ఫిల్ అవసరం లేదు ఇక సెపరేట్. హ్మ్. ఒకటే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది ఆ రిజిస్ట్రేషన్ ఐడీ ఎంటర్ అయిన తర్వాత దాంట్లో ఫోటో అప్లోడ్ చేయడం, ఏ పోస్ట్‌కి అప్లై చేయడం, సబ్మిట్ చేయడం సింపుల్. ఓకే. అంటే వన్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్ళా చేయాల్సిన అవసరం లేదు ఇక. అవసరం లేదు. అవసరం లేదు సూపర్. అట్లా. సో, ఓకే. ssc.nic తర్వాత దాంట్లో క్యాలెండర్ ఉంటది. ఆ హ్మ్. సైట్‌లో ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది, ఎప్పుడు ఎగ్జామ్ డేటు ఇయన్నీ దాంట్లో మెన్షన్ చేస్తాడు ఎస్ఎస్‌సి సైట్‌లో. ఓకే. తర్వాత వేకెన్సీ కూడా దాంట్లో మెన్షన్ చేస్తాడు. ఓకే. ఎస్ఎస్‌సి సైట్‌లో వేకెన్సీస్ ఏ కేటగిరీ వేకెన్సీ ఎంతున్నయి, తర్వాత ఏ జోన్‌లో ఎన్నున్నయి. ఇక్కడ ఎస్ఎస్‌సి అనేది ఆల్ ఓవర్ ఇండియాలో మనకి హ్మ్. పోస్టింగ్ ఉంటది. ఆల్ ఓవర్ ఇండియాలో పోస్టింగ్ ఇక్కడే రావచ్చు. మీకు మార్క్స్ మంచిగొచ్చి జాబ్ వచ్చిందనుకో మీకు ర్యాంక్‌ని బట్టి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 10లో వచ్చిందనుకో మీ ఇష్టం ఏదైనా పోస్టింగ్ రావచ్చు హైదరాబాద్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కువగా సౌత్ ఇండియాలో మనకి ఎక్కువ పోస్టింగ్ ఏమో జీఎస్టీ ఇన్స్‌పెక్టర్ ఉంటది మేడం. ఈ జీఎస్టీ ఇన్స్‌పెక్టర్ అంటే మనకి ఫుడ్ ఇన్స్‌పెక్షన్. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్. చెక్ ఓకే. పోస్ట్ కాడ చెక్ చేయడం గాని ఇట్లాంటి సెంట్రల్ గవర్నమెంట్‌లో ఎక్కువ పోస్ట్ మనకి సౌత్ ఇండియాలో వేకెన్సీ వస్తుంది. అందుకు నార్త్ ఇండియా వాళ్ళు వచ్చి ఈ పోస్టింగ్ అంటే టాప్ పోస్ట్ రాకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారనమాట. సో, ఇది కంప్లీట్‌గా మనకి ఇంకా జాబ్ ప్రొఫైల్ ఉంది. హ్మ్. మనం ఫర్ చెప్పుకుందాం. అదే ఎస్ఎస్‌సి గురించి యెస్. కంప్లీట్‌గా మనకి బ్రీఫ్‌గా చెప్పాలంటే టైర్ 1, టైర్ 2 స్టేజెస్ 2 స్టేజెస్ ఉంటది. హ్మ్. నో ఇంటర్వ్యూ అకార్డింగ్ టు మార్క్స్. టైర్ 1 క్వాలిఫైయింగ్ నేచర్. టైర్ 2 వచ్చేసి మనకి అదే మ్యాథ్స్ ఉంటది. అదే రీజనింగ్ ఉంటది. అదే జీఎస్ ఉంటది. అదే ఇంగ్లీష్ ఉంటుంది. హుహు. కాకపోతే టైర్ 2 అనేది మన ఎగ్జామినేషన్ డిసైడింగ్ జాబ్ హ్మ్. డిసైడింగ్ ఫ్యాక్ట్. నీకు మంచి పోస్ట్ కావాలనుకుంటే టైర్ 2లో మనకి మంచి మార్క్స్ రావాలి. ఓకే. ఇప్పుడు మనకి మ్యాథ్స్, రీజనింగ్ మనకి 2 సెషన్స్ ఉంటది ఇందులో. సెక్షన్ 1, సెక్షన్ 2. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం రాసిన తర్వాత టైర్ 1 ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వస్తది. హ్మ్. టైర్ 1. ఆ రిజల్ట్ వచ్చిన షార్ట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత వితిన్ 2 మంత్స్ తర్వాత టైర్ 2 ఎగ్జామ్ ఉంటది. ఈ టైర్ 2 అనేది ఒకే రోజు పెడతారు ఎగ్జామ్. ఓకే. దాంట్లో మనకి మార్నింగ్ సెక్షన్ ఒకటి ఉంటది. ఆఫ్టర్‌నూన్ సెక్షన్ ఉంటది. ఓకే. సో, మార్నింగ్ సెక్షన్ ఏమో మ్యాథ్స్, రీజనింగ్ ఉంటది. మ్యాథ్స్ ఏమో 30 క్వెషన్స్, 1 క్వెషన్ 3 మార్క్స్. హ్మ్. 90 క్వెషన్స్. అదేవిధంగా రీజనింగ్ 30 క్వెషన్స్, 1 క్వెషన్ 3 మార్క్స్ 90. ఓకే. సో, ఇది మ్యాథ్స్ అండ్ రీజనింగ్. తర్వాత అదే రోజు సెక్షన్ 2 ఆఫ్టర్‌నూన్ ఇంగ్లీష్ 45 క్వెషన్స్, 1 క్వెషన్ 3 మార్క్స్. అదేవిధంగా జీఎస్ 25 క్వెషన్స్, 1 క్వెషన్ 3 మార్క్స్. హుహు. అదే రోజు అంటే సెక్షన్ టైర్ 2లో మనకి ఎ ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అయిన తర్వాత టైర్ 2 వచ్చేస్తది కదా! అదే రోజు మనకి మార్నింగ్ మ్యాథ్స్, రీజనింగ్ ఈవినింగ్ ఆఫ్టర్‌నూన్ ఏమో జీఎస్ అండ్ జీఎస్. ఇంగ్లీష్. ఓకే. ఇంగ్లీష్‌కేమో వెయిటేజ్ ఎక్కువ. 45 క్వెషన్స్, 1 క్వెషన్ 3 మార్క్స్. అంటే 135 మార్క్స్ అక్కడే వస్తుంది. అక్కడే వస్తుంది. ఎవరైతే ఇంగ్లీష్ ఇక్కడ ఎస్ఎస్‌సిజిఎల్‌లో మన డిసైడింగ్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ హ్మ్. అండ్ జీఎస్ కూడా. ఇప్పుడు జీఎస్ సెక్షన్ 2లో మనకి టైర్ 2లో సెక్షన్ 2 25 క్వెషన్స్. అంటే 1 క్వెషన్ 3 మార్క్స్ కదా! 75 మార్క్స్. ఇక్కడ 135 ఇంగ్లీషు, 75 మార్క్స్ ఏమో జీఎస్‌కి. పైన మన సెక్షన్ 1లో 30 క్వెషన్స్ ఏమో మ్యాథ్స్, 30 క్వెషన్స్ రీజనింగ్. అంటే 1 క్వెషన్ 3 మార్క్స్ అంటే 90 క్వెషన్స్. ఇది 90. మ్యాథ్స్ 90, రీజనింగ్ 90 అదేవిధంగా ఇంగ్లీష్ 145, జీఎస్ ఏమో 75. ఓకే. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మన కంప్యూటర్ ఉంటది. కంప్యూటర్ 20 క్వెషన్స్
20 క్వశ్చన్స్ కంప్యూటర్, 1 క్వశ్చన్ 3 మార్క్స్ అంటే 60 అంటే 15 మినిట్స్ టైం. ఓకే. ఇప్పుడు ఇందులో తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు అంటే క్వెషన్స్ మనకి ఇంగ్లీష్, తెలుగులో లేదు అలా వస్తుందా? క్వశ్చన్ మాత్రం ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్, ఓన్లీ తెలుగు సీజీఎల్ మీడియం వాడు. వాళ్ళు అప్లై చేస్తే మరి? తెలుగు వాళ్ళకి మనకి ఎంటీఎస్ ఉంది, ఓకే. సీజీఎల్ పోస్ట్కి మాత్రం ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ మాత్రం. ఒకవేళ తెలుగు మీడియం వాళ్ళు అప్లై చేస్తే మాత్రం ఎంటీఎస్ కి అప్లై చేసి క్వాలిఫై అయిన తర్వాత ప్రొహిబిషన్ పీరియడ్ అయ్యాక డిపార్ట్మెంట్ మారొచ్చా? లేదు, ఎంటీఎస్ టైర్ 1 బోత్ లాంగ్వేజ్, ఓకే. తెలుగు అండ్ ఇంగ్లీష్ రాసుకోవచ్చు. ఓకే. అదేవిధంగా జీడీ కానిస్టేబుల్ ఉంది, అది కూడా తెలుగు లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాసుకోవచ్చు. ఓకే. 10th క్లాస్ క్వాలిఫికేషన్. ఈ సిహెచ్ఎస్ఎల్ సిహెచ్ఎస్ఎల్ సీజీఎల్ ఏమో ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్. ఓకే. మన సౌత్ ఇండియన్స్ ఏమో ఇంగ్లీష్ ఆప్ట్ చేసుకోవాలి, Okay. ఎందుకంటే ఇంగ్లీష్ చేయడం వల్ల ఇంగ్లీష్లో 145 మార్క్స్ ఉన్నాడు వెయిటేజ్, ఈజీ అవుతుంది వాళ్ళకి. ఈజీ అవుతుంది. yes. ఇప్పుడు తెలుగు మనకి ఎందుకంటే వై ద రీజన్ డిపార్ట్మెంట్లో తెలుగు ఎందుకు పెట్టలేదు అంటే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఉంది, డాక్యుమెంట్స్ అన్ని ఇంగ్లీష్లో ఉంటుంది. Okay. అది స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్. అది కాబట్టి మనకి డాక్యుమెంట్స్ అన్ని ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్లో ప్రిఫర్ మెయిన్ Yes. లాంగ్వేజ్. అండ్ ఫర్దర్ గా వాళ్ళు అబ్రాడ్ కి కూడా వెళ్ళాల్సి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి they కాబట్టి తెలుగు పెట్టి వాళ్ళకి ఈజీ చేయడం కన్నా స్టార్టింగ్ స్టేజ్ లోనే Yes. టఫెస్ట్ వర్క్ ఇచ్చారు అంటే వాళ్ళకి ఫర్దర్ గా ఈజీ ఈజీ అవుతుంది. యా. సో అట్లా అది టైర్ 1 క్వాలిఫై అయిన తర్వాత టైర్ 2 వస్తుంది, అదే రోజు పెడతారు ఇవన్నీ ఎగ్జామ్స్. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. అది అయిపోయిన తర్వాత లాస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంటే డాక్యుమెంట్ ఇది విత్ ఇన్ ఈ ప్రాసెస్ అంతా 1 yearలో అయిపోతుంది. జాయినింగ్ కూడా ఆఫ్టర్ 1 year తర్వాత మీకు జాయినింగ్ ఉంటుంది. దీనిలో టైపింగ్ కూడా ఉంటుంది, అంటే 25 వర్డ్, కొన్ని పోస్టులకి టైపింగ్ ఉంటుంది. అది మ్యాండరీ కాదు, కొన్ని పోస్టులకి ఫర్ ఎగ్జాంపుల్ కావాలి, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ చెప్పాను, దాన్ని టైపింగ్ చేయాలి, ఎందుకు సిస్టమ్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో వర్క్ చేయాలి కదా, ఆ డ్రాఫ్టింగ్ చేయాలి, అంటే మినిస్ట్రీ ఫారెన్ నుంచి వచ్చే డ్రాఫ్టింగ్, నోటింగ్ ఇవన్నీ డెస్క్ జాబ్ అనమాట. సో ఇక్కడ ఎంబసీ చేయాలి కాబట్టి టైపింగ్ నేర్చుకోవాలి, అది కూడా ఈజీ, 25 వర్డ్ పర్ మినిట్ నేర్చుకోవచ్చు. లేదు ఆ టైపింగ్ రాదు, వేరే పోస్ట్కి ఎలిజిబుల్. ఇప్పుడు కొన్ని పోస్టులు ఇన్కమ్ ట్యాక్స్ దానికి టైపింగ్ అవసరం లేదు కొన్ని పోస్టులకి, తర్వాత ట్యాక్స్ అసిస్టెంట్ దానికి టైపింగ్ అవసరం లేదు, తర్వాత సిబిఐ ఉంది దానికి టైపింగ్ అవసరం లేదు. అట్లా నీకు ఒకవేళ టైపింగ్ వచ్చి క్వాలిఫై అయితే వెల్ అండ్ గుడ్, ఆ జాబ్కి రాకపోతే నీకు కింద జాబ్స్కి ఇస్తారు. అట్లా మీకు 20 డిపార్ట్మెంట్ ఉంటుంది. వన్స్ అంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత లాస్ట్ మీకు ఆప్షన్ ఫామ్ ఇస్తారు, అంటే నీకు ఏ జాబ్ కావాలో అని పెట్టుకోని చెప్తారు ప్రిఫరెన్స్. దాంట్లో ఏం పెట్టుకుంటే, దాంట్లో ఏ డిపార్ట్మెంట్స్ ఉంటే ఏమంటే ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఎగ్జామినర్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఇది చెప్పుకుందాం మన జాబ్ ప్రొఫైల్. ప్రివెంటివ్ ఆఫీసర్, సిబిఐ, ఈడీ, మనం చూస్తున్నాం ఈడీ, తర్వాత ఇట్లాంటి ట్యాక్స్ అసిస్టెంట్, తర్వాత ఎన్ఐఏ. సో ఇట్లా ఇన్ని రకాల పోస్ట్ ఉంటే మనకి ఏది కావాలండి టాప్ 10. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ కానీ మన దగ్గర టాప్ పెట్టుకునేది ఏమంటే, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ టాప్ 1 పోస్ట్, సెకండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్, థర్డ్ జిఎస్టీ ఇన్స్పెక్టర్, తర్వాత ప్రివెంటివ్ ఆఫీసర్, తర్వాత ఎగ్జామినర్, కస్టమ్స్ అంటాం. సో ఈ రకాల మంచి పోస్ట్ అనమాట. ఇవి మనం చూస్తుంటాం ఈ సినిమాలో. ఇప్పుడు కస్టమ్స్ అంటే సముద్రంలో పోర్ట్లు వైట్ డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళు క్యాప్ వేసుకుంటారు, అదనమాట మంచి పోస్టులు. సో ఈ రకాల పోస్టులు మనకి వేకెన్సీ తక్కువ ఉంటుంది కానీ మంచి పోస్ట్ అనమాట, శాలరీ పరంగా కానీ వర్క్ పరంగా కానీ బాగుంటుంది. ఓకే. సో ఇది ప్రాసెస్ అనమాట. ఓకే. సో చూసారు కదండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా డీటెయిల్ గా చెప్పారు. అండ్ ఎస్ఎస్సిలో సంబంధించిన జాబ్స్ ఏమైతే అవైలబుల్ ఉన్నాయో లైక్ సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ లో ఒక్కొక్కటి సెపరేట్ వీడియోస్ చేస్తున్నారండి. ఎవ్రీథింగ్ కూడా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ట్రైనింగ్ వచ్చేసి ప్రెసెంట్ అయితే ఆఫ్లైన్ ఉంది, త్వరలోనే ఆన్లైన్ కూడా చేయబోతున్నారు. సో స్టే ట్యూన్ ఫర్ సోషల్ పోస్ట్.